హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకి రియాక్ట్‌లో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫంక్షనల్ కాంపోనెంట్స్ కానీ, క్లాస్ కాంపోనెంట్స్ కానీ. ఏ కాంపోనెంట్‌కైనా మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఏంటంటే అవి కాంపోనెంట్ మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. ఈ 3 ఫేజెస్ ఉంటాయి. అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ మనం రియాక్ట్‌లో యూజ్ చేస్తున్నాము అనంటే దానికి ఈ 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. మౌంటింగ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్ మనకి బ్రౌజర్‌లో చూపించాలి అనంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ కాంపోనెంట్‌ని మనం కాల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ యూజ్ చేస్తాం కాంపోనెంట్‌ని కాల్ చేయడానికి. సో, ఇక్కడి నుంచి మనం ఎప్పుడైతే ఈ లైన్‌కొచ్చామో, ఈ లైన్ వచ్చిన కాడి నుంచి కాంపోనెంట్ కాల్ అయ్యి, దానిలో లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి, మనం రెండర్ చేసేంత వరకు అది మౌంటింగ్ ఫేజ్‌లో ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ చేంజ్ అయినా, లేకపోతే దాని యొక్క పేరెంట్ స్టేట్ చేంజ్ అయినా, ఆ కాంపోనెంట్ ఏమవుతుంది? మళ్ళీ రీరెండర్ అవుతుంది. సో, అలా రీరెండర్ అయ్యేటప్పుడు అది అప్డేటింగ్ అనే ఫేజ్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక కాంపోనెంట్ ఎప్పుడైతే మన డోమ్ నుంచి రిమూవ్ చేస్తామో, అప్పుడు అది అన్మౌంటింగ్ ఫేజ్‌లో ఉంటుంది. సో, ఎప్పుడు డోమ్ నుంచి రిమూవ్ చేస్తాము? మనం రౌటింగ్ యూజ్ చేసినప్పుడు ఒక కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్‌కి వెళ్ళేటప్పుడు అదేంటి? ఆ కాంపోనెంట్‌ని మనకి డోమ్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. సో, అప్పుడది అన్మౌంటింగ్ ఫేజ్‌లో ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, మనం ఒక కాంపోనెంట్‌ని షో, హైడ్ అనే 2 బటన్స్ తీసుకోండి. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు షో, ఇంకొక బటన్ క్లిక్ చేస్తే హైడ్ ఇలా చేస్తాం. అప్పుడు కూడా మనకేమవుతుంది? షో ఉన్నప్పుడేమో ఆ కాంపోనెంట్ మౌంట్ అవుతుంది. అండ్ హైడ్ చేసినప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి మళ్ళీ అన్మౌంటింగ్ అవుతుంది. సో, ఇలా మనకి కాంపోనెంట్ అనేది 3 ఫేజెస్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఏయైతే ఉన్నాయో, అవి మనకి క్లాస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ 3 ఫేజెస్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. లైఫ్ సైకిల్ మెథడ్స్ కాంపోనెంట్ ఉన్న లైఫ్ సైకిల్‌లో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా! ఒక్కొక్క ఫేజ్‌లో కొన్ని మెథడ్స్‌ని రియాక్ట్ ప్రొవైడ్ చేసింది. సో, ఆ మెథడ్స్‌ని మనకి డిఫరెంట్ పర్పసెస్ కోసం మనకి ప్రొవైడ్ చేశారు. మనకి ఒకవేళ ఆ రిక్వైర్మెంట్ కావాలి అని అనుకుంటే మనం ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకుంటాం. కంపల్సరీ మనం ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి క్లాస్ కాంపోనెంట్స్‌లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇవి ఫంక్షనల్ కాంపోనెంట్స్‌కి కాదు. సో, ఒకవేళ మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్‌కి ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ కావాలి అనంటే మనం ఏం చేయాలంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో హుక్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవాలనమాట. కానీ ఈ హుక్స్ అనేవి లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి మనకి ఈ క్లాస్ కాంపోనెంట్‌కి సంబంధించినవే. ఇప్పుడు మనకి మౌంటింగ్ ఫేజ్‌లో ఉంది. సో, కాంపోనెంట్ అనేది మౌంటింగ్ ఫేజ్‌లో ఉంది అనంటే, మనకి ఏమేం ఫేజెస్ అనేవి అంటే ఏమేం మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనంటే, మనకి ఫస్ట్ టైమ్ కాంపోనెంట్ రెండర్ అవుతుంది అనంటే, అది మౌంటింగ్ ఫేజ్‌లో ఉన్నట్టనమాట. రెండర్ అవ్వడం అంటే అది కాల్ అయిన కాడి నుంచి అండ్ మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అయ్యేంత వరకు అది మౌంటింగ్ ఫేజ్‌లోనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకి జరిగే మెథడ్స్ ఏమేంటి అనంటే, కన్‌స్ట్రక్టర్ అనే మెథడు, గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ అనే ఒక మెథడు, రెండర్ అనే ఒక మెథడు, కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనే ఒక మెథడు. జనరల్‌గా మనకి ఒక క్లాస్ కాంపోనెంట్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది? నెక్స్ట్ వీడియోలో నేను ఈ అన్ని మెథడ్స్ కాకపోయినా అందులో మెయిన్‌గా యూజ్ చేసే మెథడ్స్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. ఈ వీడియోలో జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తున్నానంతే. ఇక్కడ మనకి ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకున్నట్టయితే ఇది ఈ క్లాస్ కాంపోనెంట్. దాంట్లో మనం ఏ లైఫ్ సైకిల్ మెథడ్ యూజ్ చేసినా చేయకపోయినా రెండర్ అనే మెథడ్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడే మనకి దీనిలో కంటెంట్ జేఎస్ఎక్స్ ఇందులో ఏదైతే రిటర్న్ చేస్తామో అది మనకి బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ క్లాస్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మౌంటింగ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మనకి ఈ మెథడ్స్ ఈ ఆర్డర్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్‌దేమో కన్‌స్ట్రక్టర్ ఫంక్షను. ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షను మనం క్లాస్‌లో ఎప్పుడు ఎలా రాస్తాము? ఫస్ట్ క్లాస్ అనేది కర్లీ బ్రేస్ ఓపెన్ చేసిన తర్వాత కన్‌స్ట్రక్టర్ అనే ఒక మెథడ్ రాసుకుంటాము. అండ్ దీని లోపల మనం ఏం రాస్తామనంటే, దాని యొక్క స్టేట్‌ని డిఫైన్ చేయడానికి రాస్తామనమాట. సో, ఇప్పుడు మనం అది యూజ్ చేయాలంటే, మనం ఆ కాంపోనెంట్‌కి స్టేట్ అనేది డిఫైన్ చేయాలి అని అనుకుంటే, ఈ కన్‌స్ట్రక్టర్ అనే మెథడ్‌ని కాల్ చేసుకోవాలి. సో, ఈ మెథడ్స్ అన్నీ రియాక్ట్ మనకి ప్రొవైడ్ చేసింది. సో, ఎప్పుడైతే మనం ఒక క్లాస్ కాంపోనెంట్‌కి స్టేట్‌ని ఇనీషియలైజ్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు మనం ఏం చేయాలంటే, కన్‌స్ట్రక్టర్ అనే మెథడ్‌ని కాల్ చేసి, దాంట్లో థిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి
మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ అక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ గెట్ డెరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్. సో ఇదేంటంటే మనకి ఒక పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌ని సో మనం ఒక కాంపోనెంట్‌లో ఇంకొక కాంపోనెంట్‌ని కాల్ చేస్తే, ఆ కాల్ చేసిన కాంపోనెంట్‌ని చైల్డ్ కాంపోనెంట్ అంటాం. సో ఇప్పుడు మనకి 2 క్లాస్ కాంపోనెంట్సే అయ్యుండొచ్చు. లేకపోతే ఒకటి క్లాసు, ఒకటి ఫంక్షన్ అయ్యుండొచ్చు. సో మనకి ఏంటి అనంటే ఏదైనా క్లాస్ కాంపోనెంట్‌ని కాల్ చేస్తున్నప్పుడు దానికి ప్రాప్స్‌ని పాస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ క్లాస్ కాంపోనెంట్ యొక్క డెఫినిషన్ మనం ఎక్కడైతే రాస్తామో అక్కడ మనం ఈ మెథడ్ ద్వారా ఏం చేయొచ్చంటే ఈ క్లాస్‌కి డిఫైన్ చేసిన అంటే ఈ కాంపోనెంట్‌కి డిఫైన్ చేసిన ఓన్ స్టేటు అండ్ ఈ కాంపోనెంట్‌కి ఇన్పుట్ కింద ఇచ్చిన ప్రాప్స్ రెండిటిని మనం కంపేర్ చేసుకొని ఈ కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి అలా ఒక కాంపోనెంట్ యొక్క స్టేటు వేరే పేరెంట్ కాంపోనెంట్ నుంచి వచ్చిన ప్రాప్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మనం ఈ మెథడ్లో దానికి సంబంధించిన లాజిక్ అనేది రాసుకుంటాం. నెక్స్ట్ రెండర్. ఈ 2 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి బ్రౌజర్లో ఒక కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుందనమాట. సో అంటే మనకి ఇక్కడ నేను లోకల్ హోస్ట్ 3000లో ఒక రియాక్ట్ యాప్ అనేది రన్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక కాంపోనెంట్ యొక్క జేఎస్ఎక్స్ కోడ్ అనేది మనకి ఇక్కడ జేఎస్ఎక్స్లో రాసింది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే యాప్ కాంపోనెంట్ ఉందో అది నేను నార్మల్గా తీసుకున్నాను ఈ కాంపోనెంట్. ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మనకి బ్రౌజర్లో కనిపించాలి అని అంటే అది క్లాస్ కాంపోనెంట్ అయి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఇక్కడ నేను క్లాస్ యాప్ అని రాసుకుంటున్నా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే index.jsలో యాప్ కాంపోనెంట్ని కాల్ చేసాం. ఇలా కాల్ చేయగానే కాంపోనెంట్ మౌంటింగ్ ఫేస్లో ఉన్నట్టు. మౌంటింగ్ ఫేస్లో ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆ కాంపోనెంట్ని మనం ఎక్కడ డిఫైన్ చేస్తామో దాని దగ్గర ఉన్న కన్స్ట్రక్టర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది, రాయకపోతే ఏముండదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, డిడ్ కాంపోనెంట్ గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ ద్వారా ఈ కాంపోనెంట్ యొక్క స్టేటు అండ్ ఈ కాంపోనెంట్కి వచ్చిన ప్రాప్స్ రెండింటిని మనం చెక్ చేసి ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే అది రాస్తే అది దీని తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది రాయకపోతే అది రాసినా సరే అది రాస్తే అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండర్ మెథడ్. ఈ రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మనకి బ్రౌజర్లో ఇలా కంటెంట్ అనేది మనకి కనిపించదు అనమాట. తర్వాత కాంపోనెంట్ డిడ్ మౌంట్. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఎప్పుడు మనకి వర్క్ అవుతుందంటే ఒక కాంపోనెంట్ కంప్లీట్గా మనకి డామ్లో డిస్ప్లే అయిపోయిన తర్వాత మౌంట్ అంటే ఏంటంటే మనకి బ్రౌజర్లో అది దాని ప్లేస్లో ఫిక్స్ అవడం. ఇప్పుడు అయ్యింది. తర్వాత మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే మనం ఆ క్లాస్ కాంపోనెంట్లో ఈ మెథడ్ని రాసుకుని మనం ఆ కోడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో జనరల్గా మనం కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఏపీఐ కాల్స్ని చేసి డేటాని తీసుకురావడానికి కానీ లేకపోతే ఆ కాంపోనెంట్లో ఉన్న ఏదైనా ఎలిమెంట్స్కి ఈవెంట్స్ని యాడ్ చేయడం కానీ ఈవెంట్ లిజనర్స్ని యాడ్ చేయడం కానీ చేస్తామన్నమాట. సో ఈ ఫీచర్ని మనం రియాక్ట్ హుక్స్లో అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనం యూజ్ ఎఫెక్ట్ అనే దాని ద్వారా చేస్తాం. సో మనకి ఈ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ క్లాస్ కాంపోనెంట్లోనూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఫంక్షనల్ కాంపోనెంట్లో చేయాలి అని అంటే హుక్స్ అనే కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మౌంటింగ్ ఫేస్. నెక్స్ట్ అప్డేటింగ్ ఫేస్. అప్డేటింగ్ ఫేస్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ టైం కాంపోనెంట్ బ్రౌజర్లో చూపించేసింది. తర్వాత నుంచి
ఎప్పుడైతే కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మళ్ళీ ప్రతిసారి ఇది అప్డేటింగ్ ఫేజ్లో ఉన్నట్టు. అప్డేటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి ఆ కాంపోనెంట్లో ఏమేం మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని అంటే అప్డేటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనకి ఇదంతా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్లా మనకి క్రియేట్ అవుతుంది. కానీ దీంట్లో కన్స్ట్రక్టర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కన్స్ట్రక్టర్ అనే మెథడ్ ఫస్ట్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం కాంపోనెంట్ కాల్ అయినప్పుడు. సో తర్వాత సారి మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతాయి? గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్, నెక్స్ట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్, రెండరు, గెట్ స్నాప్షాట్ బిఫోర్ అప్డేట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్. సో ఇదేంటంటే మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ యొక్క స్టేట్ మారిందో మళ్ళీ ఆ క్లాస్ సంబంధించిన కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దాంట్లో మనకి ఏమేం మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని అంటే గెట్ డిరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ప్రాప్స్ మనం రాసుకుంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఈ ఆర్డర్లో. ఇక్కడ కూడా మనకి ఇనీషియల్గా ఉన్నట్టుగానే పేరెంట్ కాంపోనెంట్ నుంచి వచ్చిన ప్రాప్స్, ఈ కాంపోనెంట్ యొక్క ప్రీవియస్ స్టేట్, అంటే ఈ కాంపోనెంట్ యొక్క కరెంట్ స్టేట్ మనం యూజ్ చేసుకుని ఏమన్నా చేయాలి అని అంటే కంపారిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్. ఈ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అంటే ఏంటి అని అంటే ఈ మెథడ్ని యూజ్ చేసి మనం కాంపోనెంట్ని అప్డేట్ చేయాలా, రెండర్ చేయాలా బ్రౌజర్లో మళ్ళీ వద్దా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మెథడ్ రాయకపోతే డైరెక్ట్గా రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అనే మెథడ్ ద్వారా ఫాల్స్ కానీ ట్రూని కానీ రిటర్న్ చేయొచ్చు. బై డిఫాల్ట్ మనం రాయలేదు కాబట్టి అది ట్రూ కిందే ఉంటుందన్నమాట. మనం ఈ మెథడ్కి సంబంధించిన కోడ్ రాసుకోకపోతే. ఎప్పుడైతే మనం రాసుకుంటామో దాంట్లో మన లాజిక్ ప్రకారం మనకి కాంపోనెంట్ ఓ పర్టికులర్ స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు ఎప్పుడెప్పుడు మళ్ళీ రీరెండర్ అవ్వాలో దానికి లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ షుడ్ కాంపోనెంట్ అప్డేట్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుందో అప్పుడు మళ్ళీ రెండర్ అనే మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. రెండర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదంటే మళ్ళీ బ్రౌజర్లో డామ్ అనేది అప్డేట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ గెట్ స్నాప్షాట్ బిఫోర్ అప్డేట్. ఇదేంటంటే మనకి ఒక కాంపోనెంట్లో స్టేట్ అనేది చేంజ్ అయ్యింది. చేంజ్ అయ్యింది. బ్రౌజర్లో మనకి అప్డేట్ అయిపోయింది. అయిపోయాక కూడా మనకి ప్రీవియస్ స్టేట్ యొక్క స్నాప్షాట్. స్నాప్షాట్ అంటే ఏంటంటే ప్రీవియస్ స్టేట్ యొక్క డేటా అనేది మనం ఈ మెథడ్లో యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్ డిడ్ అప్డేట్. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం కాకుండా నెక్స్ట్ టైం నుంచి మనకి బ్రౌజర్లో కాంపోనెంట్ అనేది ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో కంప్లీట్గా బ్రౌజర్లో ఆ కాంపోనెంట్ JSX రిటర్న్ అయ్యింది ఏదైతే ఉందో దాని ఫంక్షనాలిటీ మొత్తం మనకి అయిపోయింది అని అంటే ఈ కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనం ఈ డిడ్ అప్డేట్ అనేది మనం మాక్సిమం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకవేళ కాంపోనెంట్ అనేది రీరెండర్ అయిన ప్రతిసారి మనకి ఏదైనా API కాల్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అన్మౌంటింగ్ ఫేస్. అన్మౌంటింగ్ ఫేస్ అంటే మన కాంపోనెంట్ మన బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలి అని అంటే డామ్లో ఉండాలి. ఆ డామ్ నుంచి ఎప్పుడైతే మనకి కాంపోనెంట్ తీసేస్తామో అది అన్మౌంటింగ్ ఫేజ్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఆ అన్మౌంటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు అంటే అది అన్మౌంటింగ్ ఫేజ్లో కాంపోనెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ రిమూవ్ అయ్యే ముందు మనం ఏమన్నా టాస్క్ అనేది చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. కాంపోనెంట్ విల్ అన్మౌంట్. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే మనకి బ్రౌజర్లో ఆ కాంపోనెంట్ అనేది రిమూవ్ అవుతుంది. డామ్ నుంచి రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ దేనికి యూజ్ చేస్తామనంటే మనం కాంపోనెంట్ అనేది డిడ్ మౌంట్ అనే ఫేజ్లో ఏం చేస్తున్నాము ఆ కాంపోనెంట్కి ఏదైనా డేటా API కాల్ నుంచి రావాలి అని అనుకుంటే అది తెచ్చుకుంటాము, లేకపోతే ఈవెంట్ లిజనర్స్ని యాడ్ చేసుకుంటాము. సో మౌంటింగ్ ఫేజ్లో మనం ఏం చేస్తున్నాము ఈవెంట్ లిజనర్స్ని యాడ్ చేసుకుంటాం. ఈ అన్మౌంటింగ్ ఫేజ్లో ఏం చేస్తాము ఆ కాంపోనెంట్కి సంబంధించిన ఈవెంట్ లిజనర్స్ అన్ని రిమూవ్ చేసేస్తాము. అదేవిధంగా టైమర్స్ ఏమన్నా యాడ్ చేస్తే టైమర్స్ని క్లియర్ చేసేస్తాము. సెట్ ఇంటర్వెల్ ద్వారా లేకపోతే ఇలాంటివి మనకి ఉంటాయి కదా టైమర్స్, వాటిని క్లియర్ చేసేస్తాము. ఇంకొకటి ఈ కాంపోనెంట్ యొక్క ఇనీషియల్గా మనం ఏదైనా లోకల్ స్టోరేజ్లో కానీ సెషన్లో కానీ ఈ కాంపోనెంట్ రిలేటెడ్ ఏదైనా డేటా పెట్టామనంటే అది రిమూవ్ చేయాలి అని అనుకుంటే ఈ మెథడ్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు. మెమరీ అనేది క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ మెథడ్స్ గురించి ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.